వెల్కమ్ టు ది డిబేట్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్ పైన విచారణ సాగుతోంది. గత విచారణలో సుప్రీంకోర్టు సిబిఐని దర్యాప్తు ముగిసిందా లేదా చెప్పండి అని అడగడం కానీ ఈ మిగతా విషయాలను చూసాం మనం. సుప్రీంకోర్టుకి సిబిఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దర్యాప్తు కింది కోర్టుకు చెప్పినట్టుగా దర్యాప్తు ముగిసింది, ఒకవేళ మీరు కొనసాగించమంటే కొనసాగిస్తాం అనే ఒక సమాధానంతో రిప్లై చేసింది సిబిఐ. మళ్ళీ ఇవాళ దాని మీద విచారణ జరిగింది. ఇవాళ విచారణలో వాదోపవాదాలు కానీ కోర్టు కామెంట్స్ కానీ ఆనరబుల్ జడ్జిలు చేసిన కామెంట్స్ కానీ కొన్ని ఆర్డర్స్ కానీ చాలా కీలకంగా ఉన్నాయి. ఆ వాదనల్లో ఒకటి, అవినాష్ రెడ్డి దీంట్లో మాస్టర్ మైండ్, మొత్తం ఈ హత్యలో చాలా కీలకమైన వ్యక్తి, అతను బెయిల్ రద్దు చేయాలనేది పిటిషన్ యొక్క మెయిన్ కంటెంట్. అది చాలా గట్టిగా మన సునీతారెడ్డి గారి తరపు లాయరు సిద్ధార్థ లూథ్రా చాలా స్పష్టంగా పదే పదే చెప్పారు, కోర్టు దృష్టి తెచ్చారు. ఆ తర్వాత ఈ కేసులో దర్యాప్తు చేయాలా వద్దా అనే విషయంలో ఎలాంటి మీమాంస వద్దు, చేయాల్సిందే. ఎందుకంటే ఇందులో ఇంకా బయటికి రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సిబిఐ చాలా వరకు చేసినా కూడా కీలకమైన కోణాలు ఇంకా టచ్ చేయలేదు, కాబట్టి దర్యాప్తు కొనసాగించాలి అని చెప్పి పిటిషనర్ అంటే సునీతారెడ్డి తరపు లాయర్ చాలా గట్టిగానే దాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో సిబిఐ కూడా తన వాదనలు చెబుతూ బెయిల్ రద్దు చేయాలని చెప్పింది. అవినాష్ రెడ్డి బెయిలే కాదు, టోటల్ నిందితులు ఎవరెవరైతే బెయిల్ మీద ఉన్నారో వాళ్ళందరి బెయిల్ రద్దు చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు బయట ఉండి సాక్షుల్ని బెదిరించడము ఇంకా ఇతరత్ర ఇటు చేస్తారు, బెయిల్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు, కాబట్టి వీళ్ళ బెయిల్స్ రద్దు చేయాలని చెప్పి సిబిఐ ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ క్రూషియల్ రిప్లై బై సిబిఐ. ఇంత గట్టిగా ఉంటుందని అనుకోలేదు ఎవరు. ఆ బెయిల్స్ రద్దు చేయాలని చెప్పడమే కాకుండా ఇంకొక అడుగు ముందుకేసి కొంతమందికి ఉరిశిక్ష పడే అవకాశం కూడా ఉంది, కాబట్టి ఈ కేసులో వీళ్ళు బెయిల్ మీద బయట ఉండకూడదు. తర్వాత ఇదేదో 5 ఏళ్ళు శిక్షలు పడే కేసు కాదు, ఇది చాలా పెద్ద కేసు, కాబట్టి వీళ్ళని వెంటనే జైలుకు పంపించాల్సిందే అని సిబిఐ మాట్లాడుతూ దర్యాప్తుని కొనసాగించడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ దశలోనే కోర్టు కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది. దర్యాప్తును కొనసాగించాలా లేదా అనే విషయాన్ని మళ్ళీ సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేస్తూ ఆ రోజు చెబుతామని చెబుతూ, అప్పట్లో సునీతారెడ్డి గారి పైన ఆమె భర్త పైన ఆ దంపతుల పైన కేసు కూడా ఉంది కదా కడపలో, ఆ పిటిషన్ని క్వాష్ చేసింది, ఆ కేసుని క్వాష్ చేసింది సుప్రీంకోర్టు. అలాగే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కూడా అప్పుడు కడప పోలీసులు కేసు పెట్టారు, బెదిరిస్తున్నాడని, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అతని మీద పెట్టిన కేసును కూడా క్వాష్ చేసింది సుప్రీంకోర్టు. సో ఓవరాల్గా మనం చూస్తే ఇవాళ మూడ్ ఆఫ్ ది కోర్టు కానీ లేకపోతే వాదోపవాదాల మీద కోర్టు స్పందించిన తీరు కానీ, ఈ దంపతుల మీద అలాగే సిబిఐ ఎస్పీ మీద పెట్టిన కేసులు క్వాష్ చేయడం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా సిబిఐ వీళ్ళ నిందితుల బెయిల్ రద్దు చేయాల్సిందే అని సిబిఐ చెప్పిన అంశం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఉచ్చు బిగుస్తోంది, స్పష్టంగా కనపడుతోంది, ఉచ్చు బిగుస్తోంది. ఎప్పుడైనా కూడా బెయిల్ విషయంలో బెయిల్ ఇవ్వాలన్నా, బెయిల్ రిజెక్ట్ చేయాలన్నా, ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్నా దర్యాప్తు సంస్థల వాదనలకి కోర్టులు చాలా ప్రయారిటీ ఇస్తాయి. ఎవరైనా ఒక నిందితుడు బెయిల్ పిటిషన్ వేస్తే దర్యాప్తు సంస్థ ఆర్గ్యుమెంట్స్కి చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఆ పిటిషనర్ జైల్లో ఉండాలా, బయట ఉండాలా, పోలీస్ కస్టడీలో ఉండాలా, జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలా అనే దాని మీద అతను బయట ఉంటే ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని దర్యాప్తు సంస్థ మాటలకి చాలా వాల్యూ ఉంటుంది.
ఒకవేళ దర్యాప్తు సంస్థ ఇవ్వచ్చు, బెయిల్ ఇవ్వచ్చు అని అంటే కోర్టుకి ఇంకా ఆలోచించే అవకాశం ఉండదు. దర్యాప్తు సంస్థ వద్దంటుంది కాబట్టి బెయిల్ ఇచ్చేస్తారు. అలాంటిది ఇవాళ సిబిఐ ఈ నిందితులు ఎవరు బయట ఉండడానికి వీల్లేదు, కొంతమందికి ఉరిశిక్ష పడే అవకాశం కూడా ఉండే కేసు కాబట్టి ఇది అని చాలా చాలా ఇంటెన్సిఫైడ్ స్టేట్మెంట్స్ చేసింది సిబిఐ. కాబట్టి హత్య జరిగిన తీరు చూస్తూ ఉంటే నిందితులను కాలపరిమితి లేకుండా జైల్లో ఉంచడం మంచిది కాదు. పైగా ఇది హత్య కేసు. హత్య జరిగిన తీరు చూస్తే నిందితులకు 2 నుంచి 5 సంవత్సరాలు చాలా తక్కువే అనిపిస్తుంది. ఈ కేసులో ఆధారాలు చెరిపేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైంది. ముందు గుండెపోటు అని, తర్వాత రక్తపు వాంతునని ప్రచారం చేశారు. హత్య అని తెలియకుండా అన్ని విధాల ప్రయత్నం చేశారు. ఇవన్నీ దర్యాప్తులో పూర్తిగా బయటపడతాయి అని సిబిఐ ఈ రకమైన ఆర్గ్యుమెంట్స్ చాలా చేసింది. సో అందువల్ల వీటితో పాటు గుర్తుండే ఉంటుంది, దస్తగిరి అప్రూవర్గా మారిన దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు చైతన్య రెడ్డి అని నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి అనే డాక్టర్ జైలుకి వెళ్ళి దస్తగిరిని ప్రలోభ పెట్టే ప్రయత్నమో భయపెట్టే ప్రయత్నమో చేశారు. దానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి సిబిఐ నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్ళాడు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఫోటోలతో సహా ఉన్నాయి. జైలుకు వెళ్ళి అక్కడ ఈ కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని బెదిరించినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. అవన్నీ నిరూపితమయ్యాయి. కోర్టుకు వివరాలు అందించిన వీళ్ళ తరపు లాయరు, సిబిఐ తరపు లాయరు ఆ వివరాలన్నీ ఇచ్చారు. ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉంది అని సిబిఐ తరపు న్యాయవాది అన్నారు కోర్టులోనే. అంటే ఇంత 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 స్పష్టమైన ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దర్యాప్తు కొనసాగించాలి అనేది పిటిషనర్ ఆర్గ్యుమెంట్, అంటే సునీతారెడ్డి ఆర్గ్యుమెంట్. దర్యాప్తు కొనసాగించాలి, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటే సిబిఐ ఇంకో అడుగు ముందేసి మొత్తం అందరి బెయిల్స్ రద్దు చేయాలి అనింది. ఒకవేళ రేపు సెప్టెంబర్ 9వ తేదీన కనుక సుప్రీంకోర్టు ఈ దర్యాప్తును కంటిన్యూ చేయండి అని జస్ట్ ఫర్ దిస్ అట్లా అనరు, కంటిన్యూ చేయండి అని మాత్రమే అనరు. ఏ యాంగిల్స్లో కంటిన్యూ చేయాలి, దానికి గల కారణాలు ఏంటని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన దర్యాప్తు కాకుండా ఎక్స్టెన్షన్ ఎలా ఉండాలి అనే దాని మీద సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది సిబిఐకి. ఒకటి. రెండవది, కోర్టు పర్యవేక్షణలో జరగాలని కూడా పిటిషనర్ సునీతారెడ్డి అడుగుతున్నారు. సిబిఐ దర్యాప్తు కంటిన్యూ చేయడంతో పాటు అది కోర్టు పర్యవేక్షణలో జరగాలని అడుగుతున్నారు. ఒకవేళ కోర్టు పర్యవేక్షణలోనే గనక జరిగితే సిబిఐ దర్యాప్తు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ అవినాష్ రెడ్డిది ఎస్టాబ్లిష్ అయ్యింది, అందులో నిందితులుగా ఉన్నారు, బెయిల్ మీద ఉన్నారు, ఆ బెయిల్ రద్దు చేయాలని ఇప్పుడు కదా పిటిషన్. ఎక్స్టెన్షన్ దర్యాప్తు కనుక కంటిన్యూ అయితే, ఇన్వెస్టిగేషన్ ఎక్స్టెండ్ అయితే, అది కోర్టు డైరెక్షన్స్లో కనుక అయితే డెఫినెట్గా అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలని ఎందుకు అంటున్నానంటే, హత్య జరిగిన రోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి జరిగింది, మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటలకో 5 గంటలకో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఒక మీటింగ్ నడుస్తుంది. ఆ మీటింగ్లో కీలకమైన వ్యక్తులు 4, 5, 6 ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండగానే జగన్మోహన్ రెడ్డికి పైనుంచి పిలుపు వచ్చింది. పైనుంచి అంటే వాళ్ళ ఇంట్లోనే పై అంతస్తు నుంచి భారతిరెడ్డి గారు పిలుస్తున్నారు అని ఆ పిల్లోడు పని మనిషి ఎవరో ఒక అబ్బాయి చెబితే జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళారు, మళ్ళీ కిందకు వచ్చారు. వచ్చి చిన్న అన్న నో మోర్ అని చెప్పాడు. ఆ చెప్పిన క్రమంలో సిబిఐ దర్యాప్తులో భాగంగా అక్కడున్న ఆ 4గురిలో అజయ్ కల్లం రెడ్డి అనే మాజీ ఐఏఎస్ అధికారి స్టేట్మెంట్ మాత్రమే సిబిఐ తీసుకుంది. అక్కడ చెబితే విన్న వాళ్ళల్లో అజయ్ కల్లం రెడ్డి ఒకరు, కానీ చెప్పిన వ్యక్తి స్టేట్మెంట్ తీసుకోలే. ఇంతవరకు చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన పిలిచింది ఎవరు? అక్కడ పనిచేసే ఒక అబ్బాయి.
ఆయనకి చెప్పింది ఎవరు? భారతిరెడ్డి గారు. వీళ్ళ స్టేట్మెంట్లు కూడా ఉండాలి కదా, దర్యాప్తు ఎక్స్టెన్షన్ అంటే అదే కదా మరి. సో ఇవి ఎక్కడి దాకా వెళతాయి ఏంటి, ఈ చాలా చర్చ ఉంది. ఇది ఉచ్చు బిగుస్తున్నట్టే. ఇవాళ మూడ్ ఆఫ్ ది కోర్టు చూస్తే మాత్రం క్లియర్గా ఉచ్చు బిగుస్తున్నట్టే కనపడుతోంది. చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.